రేడియో సిటీ ఫోక్ లెజెండ్స్ లో ఒక అద్భుతమైన అమ్మ. తన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి భక్తుని పాలిట కల్పవల్లి ఆ అమ్మ. సాధారణంగా ఏ గర్భగుడిలోనూ కూడా భక్తులకు ప్రవేశం ఉండదు. కానీ కనక మహాలక్ష్మి ఆలయంలో మాత్రం భక్తులే నేరుగా అమ్మవారిని పూజించుకుంటారు, అభిషేకించుకుంటారు. ఏ వస్తువో కాసు బంగారమో ఏవి కొన్నా అమ్మవారికి చూపించి అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలుంటే గనక వారిని గుడికి తీసుకుని రావటాలు, అన్ని కార్యక్రమాలు ఆలయంలో మనం చూసేయచ్చు. ఎందుకంటే ఆ అమ్మ సత్యం గల తల్లి. భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నటువంటి విశాఖపట్నం పాత నగరంలోని బుర్జుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి తల్లి. ఈ ఆలయంలో గర్భగుడికి పైకప్పు, ద్వారాలు ఉండవు. ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని పూజించుకోవచ్చు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో అమ్మవారికి ఎడమ చేయి ఉండదు. ఎందుకంటారు? ఎందుకంటే దానికి సంబంధించి ఎన్నో కథనాలు. పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి విశాఖ రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుచుకున్నారట. ఇక్కడ వారు అమ్మవారికి కోట బురుజు ఉన్నటువంటి కారణంగానే ఈ ప్రాంతానికి బురుజుపేట అనేటువంటి పేరు పెట్టినట్టుగా కూడా చెబుతూ ఉంటారు. ఒకసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇలవేల్పును భద్రపరిచేటువంటి ఉద్దేశ్యంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట. ఇది జరిగిన కొన్నాళ్లకు కాశీకి బయలుదేరినటువంటి ఒక బ్రాహ్మణుడు పూజా కార్యక్రమాలు చేసుకోవడం కోసమని చెప్పి ఈ ప్రాంతంలో ఆగటం, ఆయన స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యాన్ని వదులుతున్నటువంటి సమయంలో అమ్మవారు తమ ఉనికిని తెలియజేసి బావి నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పడం జరిగిందట. అయితే కాశీకి వెళ్లే తొందరలో ఆ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించారట. దాంతో అమ్మవారు ఆగ్రహించి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి పరిఘ అనేటువంటి ఆయుధంతో అతన్ని సంహరించేందుకు సిద్ధం అవటంతో ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుని శరణు వేడుకున్నారని, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు దేవి ఎడమ చేతిని మోచేతి వరకు ఖండించారని, అలా ఆమెలో ఉన్నటువంటి ఆగ్రహం మాయమైపోయి శాంత స్వరూపినిగా మారిపోయారని అంటారు. ఆ తరువాత స్వామివారు ఆమె కనక మహాలక్ష్మిగా పూజలు అందుకుంటారు అని చెప్పి అంతర్ధానమయ్యారట. అలా అమ్మవారు బురుజుపేటలోని రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండానే వెలిసి పూజలందుకుంటూ ఉన్నారు అని చెప్పి కథనం. అయితే 1917 ప్రాంతంలో ఇక్కడ చేపట్టినటువంటి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఒక మూలకు జరిపారట. ఆ తర్వాత ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలిపోయి చాలా మంది చనిపోయారట. దాంతో ఇందుకు కారణం అమ్మవారి విగ్రహాన్ని జరపడమే అని చెప్పి భావించినటువంటి భక్తులు మళ్లీ దేవి విగ్రహాన్ని రోడ్డు మధ్యలోనే ప్రతిష్ఠించడం జరిగిందట. ఆ తర్వాతే ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారు అని చెబుతారు. అయితే అమ్మవారి ఆలయానికి పైకప్పు ఉండదు. ఎందుకంటారు? కనక మహాలక్ష్మిని సేవించేటువంటి విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఆలయానికి వచ్చేటువంటి భక్తుల్ని గర్భగుడిలోకి అనుమతిస్తారు. అలా వచ్చే భక్తులు అమ్మవారిని నేరుగా పసుపు కుంకుమాదులతో పూజించుకుని కొబ్బరికాయల్ని కొట్టి నివేదించుకుంటారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత గర్భగుడి పైకప్పు, ద్వారాలు నిర్మించేందుకు ప్రయత్నించారట. విఫలం కావడం వల్ల ఆ ఆలోచన కూడా విరమించుకున్నారు అని చెబుతారు ఆలయ నిర్వాహకులు. అందుకే గర్భగుడి పైకప్పును కొబ్బరి మట్టలతో కప్పి ఉంచుతారు. తలుపులకు బదులుగా వారు కట్టెళ్లు వాడుతారు. ఇక కనక మహాలక్ష్మి అమ్మవారి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా అమ్మను వారి ఇలవేల్పుగా భావిస్తారు. అందుకే అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డల్ని, కొత్తగా కొన్నటువంటి వాహనాల్ని, ఓ బంగారం కానివ్వండి ఏమైనా కూడా అమ్మవారి వద్దకు తీసుకొస్తారు. దగ్గరలోని బంగారం దుకాణాల యజమానులు సైతం తాళం చెవుల్ని అమ్మవారికి చూపించి తీసుకువెళ్తూ ఉంటారు. దేవికి వారు రోజువారీ చేసేటువంటి పూజలతో పాటుగా ప్రత్యేక పర్వదినాల్లో విశేషమైన పూజాధికాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఆ విగ్రహం వెలుగు చూడడం వల్ల ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు అమ్మవారు ఎందరికో ఎన్నో సందర్భాల్లో ఒక బాలిక రూపంలో దర్శనమిచ్చినటువంటి సాక్ష్యాలు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎందరో ఎన్నో కథలుగా వివరిస్తూ ఉంటారు.